తెలంగాణలో మరింత వెలుగులు నింపేందుకు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ సిద్ధమైంది. ఈ మెగా ప్రాజెక్టు నుంచి త్వరలోనే విద్యుత్ ఉత్పత్తి జరగబోతోంది. దాంతో ఇంకొన్ని రోజుల్లోనే రాష్ట్ర ప్రజల కళ సాకారం కాబోతుంది. యాదాద్రి పవర్ ప్లాంట్ నుంచి ఎంత కరెంట్ ఉత్పత్తి అవుతుంది, పర్యావరణానికి హాని కలగకుండా ఏ విధమైన టెక్నాలజీని వాడిపోతున్నారు? యాదాద్రి పవర్ ప్లాంట్ పై బిగ్ టీవీ స్పెషల్ రిపోర్ట్. తెలంగాణ రాష్ట్ర ప్రజల కోరిక త్వరలో నెరవేరనుంది. తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ వెలుగులు నింపే ప్రాజెక్టుగా కీర్తింపబడుతున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నుండి త్వరలో విద్యుత్ ఉత్పత్తి జరగనుంది. 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గల ఈ ప్రాజెక్టు నుండి ఎన్ని యూనిట్ల నుండి విద్యుత్ ఉత్పత్తి జరగబోతుంది? బిగ్ టీవీ స్పెషల్ ఫోకస్ ఇప్పుడు చూద్దాం. 2017లో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణ పనులు మొదలయ్యాయి. అయినా నిర్దేశిత సమయంలో ప్లాంట్ నిర్మాణాన్ని పూర్తి చేయలేకపోయింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ సర్కార్ అధికారం చేపట్టిన కొన్ని రోజుల్లోనే పవర్ ప్లాంట్ పనులను వేగవంతం చేసింది. పెండింగ్ సమస్యల్ని పరిష్కరించడమే కాదు, అవసరమైన అనుమతుల్ని తెప్పించింది. థర్మల్ పవర్ ప్లాంట్ పనుల్ని పూర్తి చేసి విద్యుత్ ఉత్పత్తికి మొత్తం సిద్ధం చేసింది రేవంత్ ప్రభుత్వం. ఈ మెగా ప్లాంట్ నుంచి కరెంటు ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది, మొదటగా ఎన్ని మెగావాట్ల విద్యుత్ ని ఉత్పత్తి చేయబోతున్నారనే విషయాన్ని యాదాద్రి పవర్ ప్లాంట్ చీఫ్ ఇంజనీర్ సమ్మయ్య వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో వెలుగులు చిమ్మే ప్రాజెక్టుగా కీర్తింపబడుతున్నటువంటి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్కి సంబంధించేసి ఉత్పత్తి అనేది త్వరలో ప్రారంభం కాబోతున్నది. దీనికి సంబంధించేసి ఎన్ని యూనిట్లలో ఈ యొక్క ఉత్పత్తి అనేది జరగబోతుంది అనే విషయాన్ని పవర్ ప్లాంట్ సీగా ఉన్నటువంటి సమ్మయ్య గారు అడిగిన సార్ చెప్పండి, ఈ త్వరలో యాదాద్రి పవర్ ప్లాంట్కి సంబంధించేసి విద్యుత్ ఉత్పత్తి స్టార్ట్ కాబోతుంది. ఎన్ని యూనిట్ల నుంచి ఈ యొక్క విద్యుత్ ఉత్పత్తి? ఈ తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ స్టేట్ ఏర్పడిన తర్వాత మనకి 3 ప్రాజెక్టులు అనౌన్స్ చేశారండి. అందులో భద్రాద్రి, కొత్తగూడెం 800 ప్లస్ యాదాద్రి. ఇది 2017 అక్టోబర్కి 0 డేట్గా మనము డిక్లేర్ చేశాము. అక్కడ నుంచి మనము సివిల్ వర్క్స్ స్టార్ట్ చేశాము. మధ్యలో కోవిడ్ వల్ల ఒక 2 ఇయర్స్, కోవిడ్ వల్ల తర్వాత ఎన్జిటి వల్ల ఓ 1 ఇయర్, మొత్తం 3 ఇయర్స్ మనకి డిలే అయిపోయిందండి. అందులో ఇప్పుడు 85% మనకు వర్క్ అయిపోయింది. 1 and 2 యూనిట్ 2 సింకనైజ్ చేయడం జరిగింది. అది లాస్ట్ మంత్ 12న యూనిట్ 2, ఈ మంత్ 3న యూనిట్ 1. ఇది మన డిప్యూటీ సీఎం మరియు మన డిస్ట్రిక్ట్ మినిస్టరు, మళ్ళీ ఉత్తమ్మారెడ్డి, రెడ్డి, మళ్ళీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వాళ్ళు వచ్చి మనకి సింకనైజ్ చేయడం జరిగింది. స్టేమ్ ఇప్పుడు 2 యూనిట్లు మనము సిఓడికి రెడీ అవుతున్నాయండి. ఇప్పుడు యూనిట్ 2 ఈ మంత్ వచ్చే నెల 4న మనము యూనిట్ 2 మనం సిఓడి చేయాలనేది టార్గెట్ పెట్టుకున్నాము. రేపటి నుంచి మేము జనరేషన్ స్టార్ట్ చేయబోతున్నాం అండి. మీరు చెప్పినట్లు 2 యూనిట్ల నుంచి ఉత్పత్తి స్టార్ట్ అవుతున్నారు. మొత్తంగా అంటే టోటల్గా 5 into 800 కాబట్టి మొత్తం విద్యుత్ ఉత్పత్తి అనేది ఎప్పటి వరకు పూర్తయ్యే అవకాశం? డిసెంబర్ ఎండ్కి మన 2 యూనిట్ సిఓడి జరుగుతుందండి. తర్వాత మార్చికి ఇంకో యూనిట్, తర్వాత మే కల్లా అన్ని యూనిట్లు మేము తీసుకురావడానికి ట్రై చేస్తున్నాం. అంటే మొత్తంగా టోటల్గా చూస్తే మాత్రం ఇండియాలోనే అతిపెద్ద ప్రాజెక్టుగా దీన్ని భావించవచ్చు. అవునండి, ఇప్పుడు గవర్నమెంట్ సెక్టర్లో 4000 మెగావాట్లు ఫస్ట్ టైం అండి. ఇది అల్ట్రా మెగా యూనిట్స్. ఇవి 4000 మెగావాట్స్ గవర్నమెంట్ సెక్టర్లో ఫస్ట్ టైం మనము కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అది తెలంగాణకే చెందుతుంది. టోటల్ తెలంగాణ రాష్ట్రానికి తప్ప వేరే రాష్ట్రానికి విద్యుత్తును పంపించే అవకాశం లేదంటారా? లేదండి, ఇది ప్యూర్లీ తెలంగాణకి సంబంధించింది ఏంటంటే తెలంగాణ గవర్నమెంటే దీనికి నిర్మిస్తుంది కాబట్టి తెలంగాణ వాటేనండి మొత్తం. ఇది టోటల్గా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఫ్యూచర్లో పవర్ సమస్యలు అనేవి ఉండవు అంతేనా సార్? అది నాకు అంత ఐడియా లేదండి. కాకపోతే మనకి 4000 మెగావాట్తో మనము బయట కొనేది తగ్గుతుంది కాబట్టి మనకి మన యూజే కాబట్టి మనకి చాలా విధాల ఉపయోగపడుతుందండి ఇది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రానికి అంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. యాదాద్రి పవర్ ప్లాంట్ నుండి విద్యుత్ ఉత్పత్తి స్టార్ట్ అయితే తమకు కరెంటు కష్టాలు ఉండవని చెప్పేసి ప్రజలు భావిస్తున్న నేపథ్యంలో నూతనంగా కొలుగుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పర్మిషన్స్ మొత్తం కూడా రాబట్టుకొని రేపు డిసెంబర్ నుంచి ఆ విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించాలని చెప్పి నిర్ణయించుకున్నారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో విద్యుత్ ఉత్పత్తి ఏ విధంగా జరుగుతుంది, ఏ ప్రక్రియల ద్వారా కరెంట్ ఉత్పత్తి చేస్తారు, ఎలాంటి యంత్రాల్ని ఉపయోగిస్తున్నారు, కరెంటుని సబ్ స్టేషన్లకి ఎలా పంపిస్తారో ఇప్పుడు చూద్దాం. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ద్వారా ఏ విధంగా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది అనే విషయాలు తెలుసుకుందాం. ప్రజలుగా మనం విజువల్స్లో గమనించినట్లయితే
విద్యుత్ ఉత్పత్తి ఏ విధంగా జరుగుతుందో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉండడం జరిగింది. రైల్వే వ్యాగన్స్ ద్వారా వచ్చినటువంటి కోల్ అనేది ఆ ప్రాంతానికి చేరుకుంటుంది. సో రైల్వే వ్యాగన్ ద్వారా వచ్చినటువంటి ఆ కోల్ ఆ ప్రాంతానికి చేరుకున్న తర్వాత ఆ తర్వాత మనం చూస్తున్న వివరణ ప్రకారం అక్కడి నుంచి కన్వేయర్స్ ద్వారా కూడా బాయిలర్కు చేరుకోవడం జరుగుతుంది. అంటే మొదటిగా రైల్వే వ్యాగన్స్ ద్వారా వచ్చినటువంటి కోల్ అనేది ఆ యొక్క ప్రాంతానికి చేరుకున్న తర్వాత అక్కడి నుంచి కన్వేయర్స్ ద్వారా బాయిలర్స్కు చేరుకుంటుంది. సో ఆ విధంగా బాయిలర్లకు చేరుకున్న తర్వాత ఈ బాయిలర్ల దగ్గర కోల్ని క్రష్ చేయడం జరుగుతుంది, అంటే పౌడర్గా చేస్తారు. సో ఆ విధంగా కోల్ క్రషర్ అయిన తర్వాత మొత్తంగా కూడా అక్కడ మనం చూపించే విజువల్స్లో మొత్తం చూడొచ్చు, మొత్తం కూడా టోటల్గా బాయిలర్స్. సో ఆ బాయిలర్లకు ఈ కోల్ అనేది చేరుకుంటుంది. చేరుకున్న తర్వాత బాయిలర్లో ఉన్నటువంటి కోల్ని అక్కడ టెంపరరీగా కూడా దాన్ని ఏం చేస్తారంటే స్టోర్ చేయడం జరుగుతుంది. స్టోర్ చేసిన తర్వాత ఆ టెంపరరీగా కోల్ స్టోర్ చేసిన తర్వాత దాన్ని టోటల్గా క్రష్ చేస్తారు, అంటే ఒక పౌడర్గా మారుస్తారు. సో పౌడర్గా మార్చిన తర్వాత ఆ కోల్ని ఎయిర్ ద్వారా ఆ యొక్క కోల్ని ప్లస్ ఎయిర్ అంటే ఆక్సిజన్ ఎయిర్ని ఉపయోగించడం వల్ల అది టోటల్గా కూడా ఫర్నెస్ అంటే బర్న్ అవుతున్న పరిస్థితి నెలకొంటుంది. సో ఎప్పుడైతే ఆ ఫర్నెస్ బర్న్ అవుతుందో ఆ బర్న్ అయిన తర్వాత ఆ యొక్క బాయిలర్ నుండి స్ట్రీమ్ అనేది జనరేట్ అవుతుంది. సో స్ట్రీమ్ జనరేట్ అయిన తర్వాత ఆ స్ట్రీమ్ని మళ్ళీ మనం ఎదురుగా చూపిస్తున్నటువంటి టర్బైన్స్లోకి పంపిస్తారు. ఎప్పుడైతే ఆ యొక్క స్ట్రీమ్ రెడీ అయిందో ఆ టర్బైన్స్లోకి వెళ్ళేందో ఆ టర్బైన్స్లోకి పంపించిన తర్వాత ఆ టర్బైన్స్ అనేవి పూర్తిగా తిరుగుతూ ఉంటాయి. తిరుగుతున్న తర్వాత దీని ద్వారా జనరేటర్ అనేది ఆన్ అవుతుంది. సో జనరేటర్ ద్వారా అనేది పవర్ అనేది ప్రొడక్ట్ కావడం జరుగుతుంది. కోల్ని క్రష్ చేసిన తర్వాత అంటే ఆక్సిజన్ తర్వాత క్రష్ చేసిన తర్వాత వెలువడేటువంటి స్ట్రీమ్ మొత్తం కూడా ఆ పైపులు కూడా మనం ఎదురుగా చూస్తున్నటువంటి ఆ పైపుల గుండా కూడా ఆ స్ట్రీమ్ అంటే పూర్తి స్థాయిలో ఆవిరి అనేది ఆ పైపుల గుండా కూడా వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉండడం జరుగుతుంది. సో ఆ పైపుల ద్వారా వచ్చినటువంటి ఆ మొత్తం స్ట్రీమ్ అనేది కూడా ఈ టర్బైన్స్లోకి చేరుకోవడం జరుగుతుంది. ప్రజెంట్గా మనం విజువల్స్లో చూపిస్తున్నాం ఈ బ్లూ కలర్లో ఉన్న మొత్తం కూడా టర్బైన్స్. సో ఆ స్ట్రీమ్ అనేది టర్బైన్స్లోకి చేరుకున్న తర్వాత ఆ టర్బైన్స్ అనేది ఇక్కడ పూర్తిగా ఇక జనరేటర్ని రన్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. జనరేటర్ని తిప్పుతున్న పరిస్థితి మనం విజువల్స్లో గమనించవచ్చు. ఎప్పుడైతే ఆ స్ట్రీమ్ ఆ పైపుల ద్వారా ఈ టర్బైన్స్లోకి చేరుకున్న తర్వాత ఈ టర్బైన్స్ మొత్తం కూడా ఇక్కడ జనరేటర్ని తిప్పుతున్న పరిస్థితి అయితే ఉండడం జరుగుతుంది. సో ఈ విధంగా ఆ టర్బైన్స్ జనరేటర్ తిప్పడం వల్ల ఈ యొక్క ఎదురుగా కనబడుతున్న గ్రీన్ కలర్లో ఉన్నది మొత్తం కూడా ఈ జనరేటర్స్. సో ఆ టర్బైన్స్ని ఎప్పుడైతే తిప్పుతున్నారో మొత్తం కూడా ఈ యొక్క జనరేటర్లోకి ఎంటర్ అయ్యి ఈ జనరేటర్ ద్వారా పవర్ అనేది కూడా పూర్తి స్థాయిలో అంటే సబ్స్టేషన్కి చేరుకున్న పరిస్థితి అయితే ఉండడం జరుగుతుంది. సో ఈ విధంగా విద్యుత్ అనేది ఉత్పత్తి అవుతున్న పరిస్థితి అయితే ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా మనం చెప్పుకున్నట్లు ఎప్పుడైతే ఈ రైల్వే వ్యాగన్స్ ద్వారా కోల్ వచ్చి చేరిన తర్వాత దాన్ని మొత్తాన్ని కూడా బాయిలర్స్లో కొంత అంటే స్టోర్ చేసిన తర్వాత దాన్ని మొత్తం కూడా ఆ యొక్క కోల్ సంబంధించిన క్రష్ చేసిన తర్వాత క్రష్ అయినటువంటి ఆ కోల్ అండ్ ఆక్సిజన్ రెండు మిళితమైన తర్వాత స్ట్రీమ్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఆ వచ్చినటువంటి స్ట్రీమ్ మొత్తం కూడా పైపుల ద్వారా ప్రజెంట్గా మనం చూస్తున్నటువంటి ఈ టర్బైన్స్కు చేరుకుంటుంది. టర్బైన్స్కు చేరుకున్న తర్వాత ఆ టర్బైన్స్ ఎప్పుడైతే జనరేటర్ని తిప్పుతాయో దీనిలో నుంచి పవర్ అనేది ఉత్పత్తి అవుతున్న పరిస్థితి అయితే ఉండడం. సో ఈ విధంగా ఈ జనరేటర్ని తిప్పడం వల్ల ఈ పవర్ అనేది ఉత్పత్తి అయ్యి ఆ పవర్ని మొత్తం కూడా తర్వాత కూడా పూర్తిగా స్విచ్ ఆన్ అయితే పరిస్థితి ఉంది. సో ఈ స్విచ్ ఆన్ అంటే దట్ మీన్స్ మొత్తం పవర్ మొత్తం కూడా సబ్స్టేషన్లోకి చేరుకుంటుంది. సో సబ్స్టేషన్ల గుండా విద్యుత్ అనేది బయటికి వెళ్ళిపోతున్న పరిస్థితి అయితే ఉండడం జరుగుతుంది. సో ఈ విధంగా యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో విద్యుత్ ఉత్పత్తి అనేది జరుగుతున్న పరిస్థితి అయితే ఉండడం జరుగుతుంది. ప్రజెంట్గా యాదాద్రి పవర్ ప్లాంట్కు సంబంధించేసి మొత్తంగా 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గల ఈ యొక్క ప్రాజెక్టుకు సంబంధించి మొదటి 2 యూనిట్లు కూడా డిసెంబర్ నెలలో ప్రారంభించాలని చెప్పి చూస్తున్నారు. డిసెంబర్ 5వ తారీఖు వరకు కూడా ఈ యొక్క పవర్ జనరేట్ చేయాలని చెప్పి చూస్తున్నారు. దానిలో భాగంగా కావాల్సినటువంటి అన్ని విషయాలు కూడా సమకూర్చుకోవడం జరిగింది. ఈ మెగా పవర్ ప్లాంట్ వల్ల చుట్టుపక్కల ప్రాంతాలు కాలుష్య కూరల్లో చిక్కుకుంటాయని, విపరీతమైన హీట్ వస్తుందని, పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందనే అపోహలున్నాయి. కానీ అలాంటిదేమీ లేదని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని అధికారులు చెబుతున్నారు. కొత్త టెక్నాలజీ వాడడం వల్ల పర్యావరణానికి ఎలాంటి ముప్పు వాటిల్లే ఛాన్స్ లేదంటున్నారు. పవర్ ప్లాంట్ నుండి ఈ యొక్క పవర్ జనరేట్ అయిన తర్వాత అనేక రకమైనటువంటి కాలుష్యం వెదజల్లుతుందని చెప్పేసి అపోహలు అనేవి చాలా ఎక్కువగా ఉండటం జరిగింది. ముఖ్యంగా ఈ కాలుష్యం అనేది పూర్తిగా పర్యావరణానికి ముప్పుగా పరిణమించే అవకాశం ఉందని చెప్పేసి వార్తలు వస్తున్న నేపథ్యం అయితే ఉంది. కాకపోతే ఇక్కడ మాత్రము ఈ పవర్ ప్లాంట్ అంటే యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్కి సంబంధించి మాత్రము అనేక రకమైనటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకున్న పరిస్థితి అయితే ఉండడం జరిగింది. అంటే పర్యావరణానికి హాని కలిగించని రీతిలో కూడా నూతన టెక్నాలజీని మాత్రము ఇక్కడ వాడుతున్న పరిస్థితి అయితే ఉండడం జరిగింది. ముఖ్యంగా దీనికి సంబంధించేసి FGD, SCR, ESP టెక్నాలజీని మాత్రం వినియోగిస్తున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ప్రజెంట్గా మనం విజువల్స్లో గమనించినట్లయితే ఎప్పుడైతే ఈ యొక్క
టర్బైన్స్ ద్వారా అంటే బొగ్గు మండిన తర్వాత అంటే కోల్ అనేది పూర్తి స్థాయిలో మండించిన తర్వాత జనరేటర్ ద్వారా పవర్ ఎప్పుడైతే ఉత్పత్తి అవుతుందో ఆ సమయంలో ముఖ్యంగా ఆ టైంలోనే వెలువడేటటువంటి ఈ యొక్క నైట్రోజన్ అంటే ఫ్లూ గ్యాసెస్ అంటారు. ఈ ఫ్లూ గ్యాసెస్లో నైట్రోజన్ ఆక్సైడ్ అదేవిధంగా సల్ఫర్ ఆక్సైడ్ అనేవి ఉండడం జరుగుతుంది. సో నైట్రోజన్ ఆక్సైడ్ అదేవిధంగా సల్ఫర్ డైఆక్సైడ్ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో హాని కలిగించేవి. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ విధమైనటువంటి FGD అదేవిధంగా SCR ESP టెక్నాలజీని ఎప్పుడైతే ఈ యొక్క ప్లాంట్లో వినియోగిస్తున్నారో సో ఆ విధంగా వచ్చేటటువంటి నైట్రోజన్ ఆక్సైడ్ని కానీ అదేవిధంగా సల్ఫర్ ఆక్సైడ్ని కానీ వీటిని మొత్తం కూడా తగ్గించే అవకాశం మాత్రం పూర్తి స్థాయిలో ఉండడం జరుగుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా FGD ద్వారా సల్ఫర్ డైఆక్సైడ్ని తగ్గిస్తారు. అదేవిధంగా SCR ద్వారా నైట్రోజన్ ఆక్సైడ్ను తగ్గించడం జరుగుతుంది. సో ఈ విధంగా ప్రజెంట్గా మనం చూస్తే ఈ రెడ్ కలర్లో అంటే కనిపించే మొత్తం కూడా వాటికి సంబంధించినటువంటి నూతన టెక్నాలజీకి సంబంధించినటువంటి FGD అదేవిధంగా SCR. సో వీటిని వినియోగించడం వల్ల పర్యావరణానికి మాత్రం ఎలాంటి హాని జరగదని చెప్పేసి కూడా నిపుణులు చెప్తున్న పరిస్థితి అయితే ఉండడం జరిగింది. కాబట్టి ఎప్పటి నుండో వస్తున్నటువంటి అమోహాలు ఏంటంటే థర్మల్ పవర్ ప్లాంట్స్ ఎప్పుడైతే ఉత్పత్తి ప్రారంభిస్తారో అప్పుడు మొత్తం కూడా పర్యావరణం మొత్తం కూడా కాలుష్యమయంగా మారుతుంది, పర్యావరణానికి హాని చేస్తుంది అని చెప్పేసి కూడా చాలా వార్తలు వచ్చిన నేపథ్యం అయితే ఉంది. కానీ ఇక్కడ మాత్రము నూతన టెక్నాలజీని ఎప్పుడైతే FGD అదేవిధంగా SCR ESPని ఉపయోగిస్తున్నారో సో పర్యావరణానికి ఎలాంటి హాని జరగదు. ఎందుకంటే దాని ద్వారా రిలీజ్ అయ్యేటటువంటి సల్ఫర్ డైఆక్సైడ్ కానీ నైట్రోజన్ ఆక్సైడ్ కానీ పూర్తి స్థాయిలో తగ్గించడం వల్ల ఎలాంటి కూడా పర్యావరణానికి హాని జరగదని చెప్తున్నారు. సో ఈ విధంగా మొత్తం కూడా ఇక్కడ మిల్డ్ అయిపోయిన తర్వాత ఈ మొత్తం ఎప్పుడైతే మండిన తర్వాత ఈ సల్ఫర్ డైఆక్సైడ్ కానీ నైట్రోజన్ ఆక్సైడ్ కానీ పూర్తిగా తొలగించేసిన తర్వాత మనం ఎదురుగా చూస్తున్నటువంటి చిమ్నీని చూడొచ్చు పూర్తిగా. సో ఈ చిమ్నీ ద్వారా ఆ యొక్క పొగను మాత్రం బయటికి అంటే పైకి వదులుతున్న పరిస్థితి అయితే ఉండడం జరుగుతుంది. సో 287 మీటర్ల ఎత్తులో ఈ యొక్క చిమ్నీని నిర్మించిన పరిస్థితి అయితే ఉండడం జరిగింది. సో పర్యావరణాన్ని హాని కలిగించేటటువంటి ఈ యొక్క నైట్రోజన్ డైఆక్సైడ్ కానీ సల్ఫర్ డైఆక్సైడ్ కానీ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఉపయోగించినటువంటి ఈ యొక్క SCR అదేవిధంగా FGD తర్వాత పూర్తిగా తగ్గించిన తర్వాతనే ఆ యొక్క వాయువును మొత్తం కూడా బయటికి వదిలేస్తున్న పరిస్థితి అయితే ఉండడం జరుగుతుంది. ఇదే సమయంలో ఇంకో విషయం కూడా సో ఎప్పుడైతే బొగ్గును ఈ యొక్క మొత్తం కూడా బర్న్ చేస్తామో ఆ బర్న్ చేసేటప్పుడు యాష్ అనేది వస్తూ ఉండడం జరుగుతుంది. సో ఈ విధంగా వచ్చేటటువంటి ఫ్లై యాష్ ఈ బూడిదను మొత్తానికి కూడా సిమెంట్ అంటే ఇప్పుడు ప్రజెంట్గా చూస్తే మాత్రం యాదాద్రి పవర్ ప్లాంట్ చుట్టూ కూడా అనేక రకమైన సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్న పరిస్థితి అయితే ఉండడం జరిగింది. సో ఈ విధంగా వచ్చినటువంటి బూడిద మొత్తాన్ని కూడా అంటే ఈ యొక్క ఫ్లై యాష్ మొత్తాన్ని కూడా దగ్గరలో ఉన్నటువంటి సిమెంట్ ఫ్యాక్టరీలకు తరలిస్తడం జరుగుతుంది. ఎందుకంటే సిమెంట్ ఫ్యాక్టరీలో కూడా యాష్ అనేది బూడిద అనేది చాలా అవసరం అవుతుంది కాబట్టి దానికోసం ఆ యొక్క యాష్ను తరలిస్తారు. అంటే ప్రజెంట్గా వస్తున్నటువంటి అపోహలు మాత్రము ఏమాత్రం నిజం లేదని చెప్పేసి కూడా యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్కి సంబంధించినటువంటి అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉండడం జరిగింది. ఎందుకంటే నూతన టెక్నాలజీని వినియోగిస్తున్నాం కాబట్టి పర్యావరణానికి ఎలాంటి హాని జరగకుండా ఇక్కడ పవర్ జనరేట్ అవుతుందని చెప్పేసి కూడా వారు చెప్తున్న పరిస్థితి అయితే ఉండడం జరిగింది. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కంట్రోల్ రూమ్ గురించి. ఇది 24 గంటల పాటు ఆపరేటర్ల పర్యవేక్షణలోనే ఉంటుంది. ఎక్కడ తేడా అనిపించినా వెంటనే సరిచేస్తారు. ఈ కంట్రోల్ రూమ్ గ్రిడ్ కు లింక్ చేసి ఉంటుంది. కంట్రోల్ రూమ్ ఎలా ఉంటుంది, ఎలా వర్క్ చేస్తుందో ఇప్పుడు చూద్దాం. యాదాద్రి పవర్ ప్లాంట్కు సంబంధించిన కంట్రోల్ రూమ్కు మనం రావడం జరిగింది. పవర్ ప్లాంట్లో అంటే కోల్ ఎంటర్ అయిన దగ్గర నుంచి మొదలు పెడితే మొత్తం స్ట్రీమ్ ద్వారా ఆ యొక్క పూర్తిగా టర్బైన్స్లోకి ఎంటర్ అయ్యి అక్కడ ఆ టర్బైన్స్ అనేవి వాటిని తిప్పుతూ జనరేటర్ ద్వారా ఏ విధంగా పవర్ అనేది బయటకు వస్తుంది అనే విషయాలు మొత్తం కూడా మనం ఉన్నటువంటి ఈ యొక్క ప్రదేశం ద్వారా మొత్తం కూడా ఈ యొక్క కంట్రోల్ రూమ్ ద్వారా మొత్తం 24/7 పూర్తి స్థాయిలో ఆపరేటర్స్ ఉంటూ దాన్ని వీక్షిస్తున్న పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా టోటల్గా వీరి యొక్క పర్యవేక్షణలోనే పవర్ ఉత్పత్తి అనేది జరుగుతున్న పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా ఇంకో విషయం కూడా తీసుకోవచ్చు. అంటే కోల్ ఎంటర్ అయిన దగ్గర నుండి కూడా ఎంత కోల్ ఈ యొక్క దీనికి సంబంధించి వినియోగిస్తున్నారు, అదేవిధంగా ఏ విధంగా స్ట్రీమ్ అవుతుంది అంటే వచ్చేటటువంటి పవర్ జనరేషన్లో వచ్చేటటువంటి పరిణామాలు మొత్తం కూడా అబ్జర్వ్ చేస్తున్న పరిస్థితి ఉండడం జరుగుతుంది. సో ఈ విధంగా అబ్జర్వ్ చేస్తూ పూర్తి స్థాయిలో అంటే పవర్ జనరేట్ ఏ విధంగా అవుతుంది, ఎంత మొత్తంలో పవర్ జనరేట్ చేస్తున్నాము, ఎంత కోల్ని ఇందుకోసం వినియోగిస్తున్నాము, అదేవిధంగా వినియోగించే సమయంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి అన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజెంట్గా ఈ కంట్రోల్ రూమ్లో ఉన్నటువంటి ఆపరేటర్స్ మొత్తం కూడా వీటిని మొత్తం కూడా చూస్తున్నటువంటి పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా 24/7 టోటల్గా కూడా అందరూ కూడా ఈ యొక్క వర్క్ను చేస్తున్న పరిస్థితి ఉండడం జరుగుతుంది. 24/7గా ఈ యొక్క కంట్రోల్ రూమ్లో ఉన్నటువంటి ఆపరేటర్స్ పవర్ ప్లాంట్లో ఉత్పత్తి అవుతున్నటువంటి ఆ యొక్క పవర్ని మొత్తాన్ని కూడా పర్యవేక్షిస్తున్నారు. సో ఈ విధంగా పర్యవేక్షించిన తర్వాత ఎంత మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది, అదేవిధంగా ఈ యూనిట్స్ వస్తున్నవి, కోల్ ఎంతవరకు ఉపయోగిస్తున్నాము, అదేవిధంగా వాటర్ పర్సంటేజ్ ఏ విధంగా చేస్తున్నాము, ఏ విధంగా ఈ యొక్క పవర్ అనేది పూర్తిగా స్థాయిలో జనరేట్ అవుతుంది. ఆ తర్వాత చివరికి ఆ బయటికి వెళ్ళే వరకు కూడా ఎప్పుడైతే జనరేట్ అయినటువంటి పవర్ అనేది సబ్స్టేషన్ చేరుకుంటుందో ఆ మొత్తం టోటల్గా
కూడా వీరి యొక్క పర్యవేక్షణలోనే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉండడం జరుగుతుంది. సో ఈ విధంగా పవర్ మొత్తం జనరేట్ అయిన తర్వాత ఈ యొక్క మనం ఉన్నటువంటి ఈ కంట్రోల్ రూమ్ అనేది కూడా గ్రిడ్కు అనుసంధానం చేయబడి ఉంటుంది. సో ఈ కంట్రోల్ రూమ్ అనేది గ్రిడ్కి అనుసంధానం చేయబడి ఉండటం వల్ల ఎంత ఉత్పత్తి ఉంది అనే విషయాన్ని మొత్తం కూడా వాళ్ళు పర్యవేక్షిస్తారు. మొత్తంగా చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించేసి దాదాపు 14,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవసరం ఉన్న నేపథ్యం అయితే ఉండడం జరిగింది. సో దీన్ని అంటే కాలాన్ని బట్టి ఇప్పుడు వింటర్ సీజన్ వచ్చే వరకు దాదాపు 10,000 మెగావాట్ల విద్యుత్ వినియోగం అయితే ఉంటుందని చెప్పడం జరిగింది. ఆ తర్వాత సమ్మర్ వచ్చే వరకు దాదాపు 14,000 మెగావాట్ల వరకు విద్యుత్ వినియోగం అనేది ఉంటుందని చెప్పేసి కూడా గ్రిడ్ అంచనా వేస్తున్న పరిస్థితి ఉంది. ప్రజెంట్గా యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ తీసుకున్నట్లయితే మాత్రం ఇక్కడ 4,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అనేది జరుగుతూ ఉండడం జరిగింది. అంటే దాదాపు రాష్ట్రానికి అవసరమైనటువంటి విద్యుత్తును సంబంధించేసి 4వ వంతు విద్యుత్ ఉత్పత్తి అనేది ఈ యొక్క యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నుండే కొనసాగే అవకాశం అయితే ఉండడం జరిగింది. సో ప్రజెంట్గా చూస్తే మనం ఈ కంట్రోల్ రూమ్కి సంబంధించేసి పవర్ జనరేట్ అయ్యేటప్పుడు ఏ విధంగా హెచ్చుతగ్గులు ఉంటున్నాయి, అదేవిధంగా ఏమైనా సంథింగ్ ఏదైనా ఇష్యూస్ జరిగినప్పుడు వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఆపరేటర్స్ దాన్ని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. దాన్ని వెంటనే వాళ్ళు సెట్ చేస్తున్న పరిస్థితి ఉండడం జరుగుతుంది. ప్రజలకు మనం విజువల్స్ గమనించినట్లయితే ఈ విధంగా అంటే పవర్ జనరేట్ అయ్యే సమయంలో వచ్చేటటువంటి విషయాలన్నింటినీ కూడా ఆపరేటర్ పర్యవేక్షిస్తూ ఏమైనా హెచ్చుతగ్గులు ఉన్న సమయంలో దాన్ని వారు ఈ విధంగా ఐడెంటిఫై చేస్తూ ఉంటారు. ఐడెంటిఫై చేసే సమయంలో ఏమైనా సిగ్నల్స్ కూడా మనకు కనబడుతూ ఉండడం జరుగుతుంది. అంటే టోటల్గా కూడా కంట్రోల్ రూమ్లో ఈ పవర్ జనరేట్ అయ్యే విషయం మొత్తం కూడా కంట్రోల్ రూమ్ చేతిలోనే ఉన్న పరిస్థితి ఉంది. ప్రజెంట్గా మనం చూస్తే ఏదో సంథింగ్ విషయం వచ్చే వరకు దానికి సంబంధించి ఎవరైతే ఆపరేటింగ్ చేస్తున్నారో దాన్ని ఎక్కడ ప్రాబ్లం ఉంది అనే విషయాన్ని వాళ్ళు ఐడెంటిఫై చేశారు. వెంటనే దాన్ని ఆ కంట్రోల్ రూమ్లో దాన్ని మొత్తం కూడా మళ్ళీ ఆ యొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే పరిస్థితి క్లియర్గా కనబడుతూ ఉండడం జరుగుతుంది. సో ఈ విధంగా యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్కి సంబంధించేసి విద్యుత్ ఉత్పత్తి అనేది పూర్తి స్థాయిలో ఈ యొక్క కంట్రోల్ రూమ్లోనే అనుసంధానం చేయబడి ఉంటుంది. సో ఈ కంట్రోల్ రూమ్లో విద్యుత్ ఉత్పత్తి జరిగే అంటే కోల్ వచ్చిన దగ్గర నుంచి మొదలు పెడితే అదేవిధంగా విద్యుత్ బయటికి వెళ్ళే వరకు ఎన్ని మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది అనే విషయాలు మొత్తం టోటల్గా కూడా ఈ యొక్క కంట్రోల్ రూమ్ ద్వారానే తెలుస్తూ ఉండడం జరిగింది. ఈ కంట్రోల్ రూమ్కి సంబంధించి 24/7 కూడా ఆపరేటర్స్ అనే వాళ్ళు ఆపరేట్ చేస్తున్న పరిస్థితి ఉంది. వాళ్ళకి సంబంధించినటువంటి ఇంజనీర్స్ ఆ ఆపరేటర్స్ దగ్గర ఉండేసి మొత్తం టోటల్గా ఎట్లా జరుగుతుంది ఏంటి ఈ విధంగా అంటే పవర్ జనరేట్లో ఏమైనా ఇబ్బందులు తలెత్తుతున్నాయా, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అనే విషయాలు మొత్తం కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఎక్కడైతే ఏదైనా చిన్న ప్రాబ్లం ఏదైనా ఇష్యూ అనిపించినా కూడా వాటిని వెంటనే వీళ్ళు ఐడెంటిఫై చేసేసి ఆ ప్రాబ్లం మొత్తం కూడా వెంటనే సాల్వ్ చేస్తారు. సో దానికి సంబంధించి వీళ్ళు మొత్తం కూడా టోటల్గా మానిటరింగ్ చేస్తూ ఉండటం వల్ల ఆ ప్రాబ్లం అనేది తెలుసుకోవడానికి చాలా ఈజీగా ఉండడం జరుగుతుంది. సో ఆ విధంగా ప్రాబ్లమ్స్ని తెలుసుకోవడము అదేవిధంగా ఏ విధంగా జరుగుతుందనే విషయాలు మొత్తం కూడా ఈ యొక్క కంట్రోల్ రూమ్లో ఉన్నటువంటి ఆపరేటర్స్ మొత్తంగా టోటల్గా అబ్జర్వ్ చేస్తూ పవర్ ఉత్పత్తిలో ఎలాంటి ఇబ్బందులు ఆటంకాలు తలెత్తకుండా ఉండే రీతిలో వాళ్ళు వారి యొక్క విద్యుత్ ధర్మాన్ని వాళ్ళు నిర్వహిస్తున్న పరిస్థితి ఉండడం జరుగుతుంది. సో ఈ విధంగా పవర్ ప్లాంట్కి సంబంధించి కంట్రోల్ రూమ్లో ఉన్నటువంటి ఆపరేటర్స్ 24/7 మొత్తంగా కూడా వర్క్ చేస్తూ ఉంటారు. పవర్ ప్లాంట్కి సంబంధించేసి మొత్తం అన్నీ కూడా అంటే పవర్ బయటికి వెళ్ళే వరకు అంటే పవర్ జనరేట్ అయ్యి బయటికి వెళ్ళే వరకు కూడా మొత్తం విషయాలు మొత్తం కూడా వీళ్ళ యొక్క పర్యవేక్షణలోనే జరుగుతుంటాయి. సో ఈ కంట్రోల్ రూమ్ అనేది చివరికి వచ్చేసి గ్రిడ్కు అనుసంధానమై ఉండటం జరుగుతుంది. యాదాద్రి పవర్ ప్లాంట్ నుండి కెమెరా పుల్లారావు.